ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కళకళ్లాడిన పాఠశాల ఇప్పుడు మనుగడ కోల్పోయే ప్రమాదంలో పడింది. దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ విద్యాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి విద్యార్థులు లేక బోసిపోతోంది. తరగతి గదుల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడిపోవడంతో విద్యార్థుల పేరెంట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది విద్యార్థులతో కలకలలాడిన పాఠశాలలు, బోసిపోతున్న చిత్తలూరు సర్కార్ బడి, దశాబ్దాల చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం. ఎదిగిన విద్యార్థులు తల్లి లాంటి బడివైపు చూడని దుస్థితి. నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలల దుస్థితి ఇది. ఒకప్పుడు 60-70 మంది విద్యార్థులతో సందడిగా ఉన్న తరగతి గదులు ఇప్పుడు కేవలం 40 మంది విద్యార్థులతో వెలవెలబోతున్నాయి. సురక్షితమైన వాతావరణం లేకపోవడం, సరైన మౌలిక వస్తువులు కొరవడ్డంతో చాలామంది పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తలూరు పాఠశాల సుమారు 60 నుండి 70 సంవత్సరాల క్రితం ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పట్లో ఈ ప్రాంతంలో అనేక గ్రామాలకు ఇదొక్కటే ఏకైక ఉన్నత పాఠశాల కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థిరపడడానికి చిత్తలూరు పాఠశాలే వారికి పునాది వేసింది. అయితే గత 15 ఏళ్లుగా పాఠశాల భవనాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, మరమ్మతులకు నిధులు లేకపోవడంతో క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. పాత భవనాలకు కొత్త రంగులు వేయడం మినహా శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించకపోవడం ప్రస్తుత పరిస్థితికి దారితీస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చదువుకున్నప్పుడు స్కూలు స్ట్రెంత్ 300-400 దాకా ఉండే స్ట్రెంత్. ఒక క్లాసుకు 65-70 మంది దాకా ఒక క్లాసులో ఉండేది. అలాంటి స్కూల్ ఇప్పుడు విద్యార్థులు లేరు. ఎవరు చూడు తల్లిదండ్రులు అనేటోళ్ళు ఇప్పుడు ఊర్లో ప్రైవేట్ స్కూళ్ళకు తోలడం, హాస్టల్ వసతి ఉంటే హాస్టల్ వసతి ఉన్న కాడ చూడడం, అన్ని గురుకులాలకు గవర్నమెంట్ స్కూల్కి తోలితే పక్క వాళ్ళు తోలుతలేరు, నేనెందుకు తోలాలనే ఆలోచనతో కొందరు మా పిల్లలతోటి రోజు ఇబ్బంది పడడం ఎందుకు అని హాస్టల్ వేయడం. కొందరు ఇక్కడి నుంచి ప్రైవేట్ స్కూల్కి ఒక 2 బస్సులు పోతాయి రోజు. గవర్నమెంట్ స్కూల్లో కొన్ని వసతులు, బిల్డింగ్ వసతి కొద్దిగా బాగలేదు. చిత్తలూరు జెడ్పీహెచ్ ప్రాథమిక పాఠశాల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తరగతి గదుల పైకప్పులు ఎప్పుడైనా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఈ భయానక వాతావరణం కారణంగా పిల్లలను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. 8 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రధానోపాధ్యాయురాలు రంగరాజు జ్యోతి, గ్రామ సర్పంచ్ గిరగాని వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి కలిసి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కానీ భవనాల భద్రతపై వారికి నమ్మకం లేకపోవడంతో ఆశించిన ఫలితం రాలేదు. అడ్మిషన్స్ కూడా అనుకున్న మొత్తంలో జరగలేదు. సరైన ఆట స్థలం లేకపోవడం, త్రాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి. చిత్తలూరు హై స్కూల్లో ఒకప్పుడు చాలా స్ట్రెంత్ ఉండేది. అంటే ఇది 1963లో ఎస్టాబ్లిష్ అయిన స్కూల్. ఇప్పుడు స్ట్రెంత్ 48 వరకు ఉన్నది. అదే ఇక్కడున్న బిల్డింగ్ విద్యార్థులకు ఆకర్షణీయంగా లేక కూడా కొంత, తల్లిదండ్రులకు ఆకర్షణీయంగా లేక కూడా కొంత ఇక్కడ చేర్పించడానికి హెజిటేట్ చేస్తున్నారు. అంత ఆకర్షణీయంగా లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ కూడా కొంచెం దూరంలో, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. అది దాన్ని కూడా రెక్టిఫై చేసుకొని పిల్లల్ని ఆకర్షించడానికి ఇంకా అవకాశం ఉంది. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హాస్టల్లో చేర్పించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తల్లిదండ్రులు. స్టేటస్ సింబల్ ఫీల్ అయ్యి కూడా ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. బడిబాట కార్యక్రమంలో మేము ఒక 15-20 రోజులు మేము విలేజ్ అంతా తిరగడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేయడం జరిగింది. మా శ్రమ వృధా పోకుండా మేమందరం ఇక్కడ టీచర్స్ 8 మంది టీచర్స్ ఉన్నాం. ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉన్నారు. మరి మా శ్రమను కూడా వాళ్ళు వినియోగించుకొని, గ్రామస్తులు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వంకి కోరేది ఏంటంటే ఈ పాఠశాలలో గ్రౌండ్ని విద్యార్థులకు అందేటట్టుగా ఏదైనా చర్యలు తీసుకుంటే, తర్వాత 1963లో ఎస్టాబ్లిష్ చేసిన రూమ్లని కొంచెం వాటిని రెనోవేషన్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది అని నా యొక్క ఆలోచన. ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం విద్యను, ఆధునిక సౌకర్యాలను ప్రచారం చేస్తూ ఉండడంతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుకుంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్లు వంటి ఆధునిక వస్తువులు లేకపోవడం లేదా ఉన్నా సక్రమంగా నిర్వహించకపోవడం కూడా విద్యార్థులు ప్రైవేటు వైపు మళ్లేందుకు కారణమవుతోంది. ఇటు ప్రభుత్వ పాఠశాలలో సైతం ప్రభుత్వం స్టూడెంట్స్ కిట్స్ అందిస్తోంది. యూనిఫామ్స్, బుక్స్, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందిస్తూ ఇంగ్లీష్ మీడియం లాగా అమలు చేస్తున్నప్పటికీ విద్యార్థుల అడ్మిషన్స్ అనుకున్న మొత్తంలో జరగడం లేదు. తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాల విద్యపై ఆసక్తి కనబర్చడం లేదు. నల్గొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, ఉపాధ్యాయుల కొరత, మౌలిక వస్తువుల లేమి వంటివి ప్రభుత్వ విద్యా వ్యవస్థకు సవాలుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు మందకొడిగా సాగుతోంది. ఆ రోజుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ లేవు, ఏమన్నా గవర్నమెంట్ స్కూల్సే కాబట్టి మా ఊరికి లక్ష్మీదేవి కాలువ, సింగారం నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఎంతో కష్టపడి ఏరు దాటి యువతలకు వచ్చి కూడా ఇక్కడ చదువుకున్న రోజులు ఉన్నాయి. ఈ చిత్తలూరు నుంచి ఎంతోమంది ఈ స్కూల్ నుంచి బయట దేశాల్లో పోయిర్రు, ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఇవాళ స్థిరపడి ఉన్నారు. అలాంటి స్కూలు ఇవాళ ఈ ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోయి తల్లిదండ్రులకు కూడా ఫైనాన్షియల్గా కొద్దిగా ఒక ఆర్థికంగా పెరిగే వరకు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ స్కూల్ దోలకుండా మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, ఏదో ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చూసి దానికి యాక్టివ్ అయిపోయి అటు పిల్లల పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవి ఈ పబ్లిక్ స్కూల్స్ పెడుతున్నారు. కానీ ఇక్కడ ఏదైతే రూరల్లో ఉన్న ఈ స్కూళ్ళను డెవలప్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలకు చాలా అవకాశాలు కల్పించి చదువుల్లో వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం గవర్నమెంట్. ఈ చారిత్రాత్మక పాఠశాల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అనేక మంది విద్యార్థులు చిత్తలూరు పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ మాతృ విద్యాలయాన్ని పట్టించుకోకపోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చదువుకు అండగా నిలిచిన అమ్మలాంటి అమ్మఒడి మనబడిని తిరిగి కాపాడుకోవడానికి పూర్వ విద్యార్థులు తోడ్పడాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, దాతలు ముందుకు వచ్చి పాఠశాల పునరుద్ధరణకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే మీ ఎదుగుదలకు కారణమైన ఈ పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని, పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు. ఊర్లో చాలా వెనుకబడి ఉందా అక్షరాస్యత పరంగా ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నా కానీ ఇప్పుడున్నటువంటి తరానికైతే వెనుకబడ్డట్టే అనిపిస్తుంది సార్. మరి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సంబంధిత విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శిథిల భవనాల స్థానంలో కొత్త తరగతి గదులు నిర్మించాలని, ఆట స్థలంతో పాటు పూర్తిస్థాయి మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ఈ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందని, విద్యార్థుల సంఖ్య మళ్లీ పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రుల భయాందోళనలను తొలగించి వారిలో నమ్మకాన్ని నింపడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. స్థానిక అధికారులు కూడా ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. ఈ పాఠశాల పునరుద్ధరణ కోసం పూర్వ విద్యార్థులు కంకణం కట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో చిత్తలూరు పాఠశాల తిరిగి పుంజుకోవాలంటే ఒక సమగ్ర ప్రణాళిక అవసరం. ఇందులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలుండాలి. స్వల్పకాలికంగా శిథిలావస్థలో ఉన్న భవనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టడం లేదా ప్రత్యామ్నాయ సురక్షిత తరగతి గదులను ఏర్పాటు చేయడం ముఖ్యం. గ్రామ పంచాయతీ, విద్యాశాఖ, పూర్వ విద్యార్థుల సంఘాలు కలిసి ఒక పునరుద్ధరణకు పూనుకోవాలి. ఆధునిక బోధన పద్ధతులను అమలు చేయడం ద్వారా విద్యార్థులను ఆకర్షించవచ్చు. ఈ పాఠశాల పునరుద్ధరణ ఒక నమూనాగా నిలవాలి. విద్యార్థుల సంఖ్య తగ్గుతుంటే ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు బదిలీ చేసే ఆలోచన కాకుండా పాఠశాల మనుగడను కాపాడే చర్యలు తీసుకోవాలి.